అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నారు. మ్యాక్సిమం 95% ఉన్నారు అనుకోవచ్చు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు. మంచి ప్రభుత్వం తొలి అడుగు పేరుతోటి వీళ్ళు జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క నెల రోజుల పాటు, అంటే 4 వారాల పాటు మనం చంద్రబాబు గారు చేసిన మోసాల గురించి జనాలందరికీ చెప్పాలి అని చెప్పి వాళ్ళ 175 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరినీ పిలిచి ఆయన ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన 164 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరి ఎక్కడెక్కడ గ్రామాల్లో తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ ఈ స్కానర్లు చూపిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. అయితే మీకు విషయం నేను తెలియజేయాలనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 95% జనాల్లో తిరుగుతున్నారు. వాళ్ళు ప్రతిదీ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, మనం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగింది, ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం, ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చాం, ఎంతమందికి గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పడింది, అసలు రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి, వీటి ద్వారా కల్పించబోతున్న ఉద్యోగాలు ఏంటి, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితులు. నేను చూసినంతలో అంత పాజిటివ్ రెస్పాన్సే ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు సరే ఇప్పటికైతే వెళ్ళట్లేదు, రేపు మాపు మరి వెళ్తారేమో, మరి లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళొచ్చిన తర్వాత బాబు గారు ఇస్తానన్న హామీలు ఇవి అమలు చేయలేదు, వీటి వల్ల మీకు ఇంత నష్టం జరిగింది అనేది వాళ్ళ ఎజెండా. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎజెండాకి సంబంధించి వెళ్తారేమో. కాకపోతే గ్రౌండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అడుగుతున్నాను నేను. ఏమని అడుగుతున్నానంటే, మీరు ఏదన్నా ఇంటికి వెళ్తారు, అక్కడ 2 పిల్లలు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీకు ఇది జరిగింది, మీకు ఇంత రావాల్సి ఉంటే ఎంతే వచ్చింది అని ఒకవేళ చెప్పారనుకోండి, మీరు అయ్యా మా ఇంట్లో వృద్ధాప్య పెన్షన్లు దాదాపుగా ఉంటాయి కాబట్టి చెప్తున్నా, అయ్యా మా ఇంట్లో మా ముసలాయనకి పెన్షన్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు 200 ఉండేదాన్ని 2000 చేశాడు, అప్పుడు మీరు వచ్చి 3000 చేస్తామని 5 సంవత్సరాలు పట్టింది, 250 పెంచుతా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లుగానే 2000 ఉన్నదాన్ని 3000 చేశారు. అదేవిధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 2 నెలలకు సంబంధించిన డబ్బులు కూడా కలిపి ఇచ్చారు. వికలాంగులు ఉంటే అప్పుడు ఇంత వచ్చేది, ఇప్పుడు 6000 వస్తుంది, అంతకు ముందు డబ్బులు కూడా కలిపి ఇచ్చారు అని చెప్తారు. బేసిక్గా వాళ్ళకి మీరేం ఆన్సర్ చేస్తారు? లేదా 2 పిల్లలు ఉంటారు, తల్లికి వందనం డబ్బులు పడినాయి, మాకు 2కి పడినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కూడా ఎన్నికల ప్రచారంలో తిరుగుతా, ఒక పిల్లోడు ఉంటే 15,000, 2 పిల్లోళ్ళు ఉంటే 30,000 జగనన్న అధికారంలోకి రాగానే ఇస్తాడని చెప్పారు. మీరు విపరీతంగా ప్రమోట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి రాగానే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికే ఒక్కొక్క పిల్లోడికి 13,000 దగ్గరికి 26,000 మా ఇంట్లో పడినాయి, ముగ్గురుంటే 39,000 పడినాయి అని వాళ్ళు ఆన్సర్ చేస్తారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఉచిత సిలిండర్లు అన్నారు, మా ఇంట్లో ఇప్పటికి 2వ సిలిండర్ డబ్బులు కూడా మాకు పడినాయి అయ్యా, మీరు ఇట్లాంటివి ఎప్పుడు పెట్టలేదు కదయ్యా అన్నాడు. దీపం కనెక్షన్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారయ్యా అని చెప్పారనుకో, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రతి ఫోన్నే గన్ అనుకోండి అని. పాపం ఆయనకి ఫోన్ని కూడా గన్నలతోటి, కత్తులతోటి పోల్చే పరిస్థితికి దిగజారిపోయాడు ఆయన. ఆ ఫోన్లో చూస్తూ ఉంటారు, రాష్ట్రానికి కాగ్నిజెంట్ వచ్చింది, బీపీసీఎల్తో ఎంఓయూ చేసుకుంది, లేదా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపారు, దానికి నిధులు కేటాయించారు, పోలవరం పరిగెత్తుతుంది, అమరావతిలో కన్స్ట్రక్షన్స్ పరిగెత్తుతున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడులు ఈ కంపెనీ నుంచి ఎంత వచ్చినాయి, ఈ కంపెనీ నుంచి ఎంత వచ్చినాయి అని వాళ్ళు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గన్లోనే చూస్తూ ఉంటారు కదా. మీరు వెళ్ళి ఏం చెప్తారు? పోయిన 5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చిన కంపెనీలు ఏంటయ్యా ఒకసారి చెప్పు మాకు, ఉన్న కంపెనీలు కూడా తరిమేసావు కదా అని చెప్పి ఉన్న యువత అడుగుతారు మిమ్మల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? అప్పుడే కూటమి ప్రభుత్వం వేసిన రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ఉన్న ఇల్లు వాళ్ళని అడుగుతారు. మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు వల్ల మీకు ఇంత నష్టం జరిగిందని చెప్తారు. ఏదో రాసి సోది ఉన్నా లేకపోయినా రాస్తారు కదా మీరు, అదే చెప్తారు. గత 5 సంవత్సరాల్లో ఇట్లాంటి రోడ్డు ఒకటన్నా ఎక్కడన్నా వేసావయ్యా, చూపియ్యా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ఈ రోడ్డు వేశారు మాకు, ఎప్పటి నుంచో కలిది, ఇది తీరిపోయింది మాకు అని చెప్తారు. అప్పుడు మీరేం ఆన్సర్ చేస్తారు వాళ్ళకి? లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సర్పంచ్లు ఉన్నారు కదా, 13,700 పంచాయతీల్లో 80%
మీ వాళ్ళే గెలిచారు కదా, ఆ సర్పంచుల దగ్గరికి వెళ్ళండి. ఆ సర్పంచుల దగ్గరికి వెళ్ళి ఇదయ్యా మీ ఇంట్లో జరిగింది, మీ ఇంటికి వచ్చిన నష్టం ఎంత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల, జగనన్న పథకాలు తీసేయటం వల్ల, ఆ సర్పంచ్ చెప్తారు. ఆ సర్పంచ్ చెప్పేది కూడా ఏనండి. ఆ సర్పంచ్ ఏం చెప్తాడు తెలుసా మీరు వెళ్తే? జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఆస్తులు అమ్ముకున్నాను, నేను జెండాలు మోసాను, ఆయన పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయమంటే, మా అందరు కలిసి పోటీ చేయమంటే నేను పోటీ చేసి లక్షలు పెట్టాను జనానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు సంబంధించి నేను ఒక్క పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క ఎంబుక్ మీద సంతకం పెట్టలేదు, ఒక్క చెక్కు మార్చలేదు. పంచాయతీల డబ్బులన్నీ తీసుకెళ్లి బటన్ నొక్కుతానన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి కలిసి వచ్చారు, వాళ్ళు గెలిచారు. నేను ఓట్లు వేయకపోయినా, నేను వైసీపీకి పనిచేసినా కూడా మనకు 11 వచ్చినాయి అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీలకి రావాల్సిన డబ్బులు పంచాయతీలకు వచ్చినాయి. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఊళ్ళో కాత్తో కూత్తో నేను పని చేయగలుగుతున్నాను, ఊళ్ళో కాత్తో కూత్తో రోడ్లకు చిప్స్ బొప్స్ దోలగలుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వగలుగుతున్నాను, చెక్కుల మీద సంతకాలు పెట్టగలుగుతున్నాను, ₹1 డబ్బులు ఊరి కోసం ఖర్చు పెట్టగలుగుతున్నాను. కాత్తో కూత్తో గౌరవం ఆ ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మాకు కల్పించింది అని చెప్తాడు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేచిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకసారి మీరు గమనించండి. ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని గమనించండి. మిగిలిన నాయకులందరూ తీసి పక్కన పెడితే ఆయన సింగయ్య గారిని కారుతో తొక్కించుకుంటూ వెళ్ళారు, ఆయన మరణించాడు. ఆయన పరామర్శ బెట్టింగ్ లో ప్రాణాలు కోల్పోయి 30 కోట్లు బెట్టింగ్ వేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆయన విగ్రహానికి దండేసి వచ్చాడు. సంవత్సరం తర్వాత గంజాయి బ్యాచ్ పోలీసులను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శ చేసి వచ్చాడు. సంవత్సరం తర్వాత జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శ చేశాడు, జైల్లో ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శ చేశాడు అప్పట్లో. మరి ఆయన కారు కింద పడి చనిపోయిన దళిత కుటుంబమైన సింగయ్య, లూర్దు మేరీ గారు వాళ్ళ కుటుంబం ఉంది కదా, వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? తాడేపల్లి నుంచి గుంటూరు ఎంత దూరం? 15 రోజుల తర్వాత వాళ్ళని ఇంటికి పిలిపించుకొని ఓదార్చానని చెప్పి వాళ్ళ చేత బయట ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని రోడ్లు పాలు చేసి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించే అబద్ధాలు, లోకేష్ గారి మీద పేరు అసలు సంబంధం లేని వ్యక్తి లోకేష్ గారు, ఆయన పేరు తీసుకొచ్చి 50 మంది లోకేష్ మనుషులు మా దగ్గరకు వచ్చారు, పోలీసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని ఆవిడ చేత అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నాడు? పొదిలి వెళ్ళాడు, పొగాకు రైతులు పరామర్శ అన్నాడు. పొదిలి వెళ్ళేటప్పుడు మనం ఏ పని మీద వెళ్తున్నాం? పొగాకు రైతులకు సంబంధించి మనం పని మీద వెళ్తున్నాం కదా. ఆ పొగాకు అంటే ఏంటి, అక్కడ ఉన్న పొగాకు ఏంటి, దాని రేట్ ఎంత ఉంటుంది తెలుసుకోవాలి కదా. అసలు పొగాకు అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పొగాకు కాదు, ఆయన చెప్పిన పొగాకు బ్యార్నీళ్ళు, అది ఎక్కడా లేదు. నల్లబర్లీ పొగాకు రైతులు మామూలుగా చాలల్లో పండించి బేళ్లు లెక్క నమ్మే పొగాకు ఉంది. ఆ పొగాకు నల్లబర్లీ అంటారు. దాని కేజీ ఎంత ఉంటుంది, క్వింటా ఎంత ఉంటుంది, టన్ను అంటే ఎంత, మెట్రిక్ టన్ అంటే ఎంత, ఈ లెక్కలు కూడా తెలుసుకోకుండా కనీసం పక్కనోళ్ళు క్వింటా అని చెప్తున్నా కూడా వినకుండా కేజీ 36,000 అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఈ రాష్ట్రంలో రోజా, అంబటి రాంబాబు, విడదల రజని, పేరుని నాని, కొడాలి నాని, అసలు ఇప్పుడు కొడాలి నాని అసలు ఇక్కడ ఎక్కడ కనపడే పరిస్థితిలో లేడు. ఆ సీదిరి అప్పలరాజు అప్పుడప్పుడు, గుడివాడ అమర్నాథ్ అప్పుడప్పుడు, మొన్న ఏదో కొత్త వేషం వేసుకొని వచ్చాడు. ఇట్లాంటి వాళ్ళని పెట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి అబద్ధాలు అదే పనిగా ఊరికే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, నువ్వు వచ్చిన సంవత్సరంలో ఏం చేసావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే నేను పెట్టిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు తీసేశాడని చెప్తున్నాడు. అన్నదాత సుఖీభావ వస్తుంది, నీ అమ్మఒడిని తల్లికి 100 పేరు మార్చి అంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు, పేరు మార్చొచ్చు, తప్పలేదు. మరి నువ్వు విదేశీ విద్య ఎందుకు తీసేసావు? ఎన్టీఆర్ విదేశీ విద్య, అన్నా క్యాంటీన్లు ఎందుకు ఆపేశావు? దళిత యువకులకి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇన్నోవా కార్లు వాళ్ళు బాగుండాలని చెప్పి ఇన్నోవా కార్లు ఇస్తే ఆ స్కీమ్ ఎందుకు తీసేసావు? రైతులకు పనిముట్లు ఇచ్చే స్కీమ్ ఎందుకు తీసేసావు? పంచాయతీల నిధులు దారి ఎందుకు మళ్ళీ ఇచ్చేసావు? అసలు ఒక సిమెంట్ రోడ్డు కూడా ఎందుకు వేయకుండా చేసావు? గత ప్రభుత్వం 23,000 కిలోమీటర్ల రోడ్లు వేసింది, 14-19 మధ్యలో ఉన్న ప్రభుత్వం. నువ్వు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసావు? అసలు ఎక్కడ నువ్వు తారు రోడ్డు బాగు చేసావు? నువ్వు ఈ రోజు మళ్ళీ ఊరికే కొత్త నాటకాలకు తెరలు తెస్తున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసింది ఏమీ లేదు. ఆ గత ప్రభుత్వంలో ఉన్న స్కీమ్లని ఎందుకు తీసాడు అది కూడా చెప్పాలి కదా. ఆయన చాలా హామీలు ఇచ్చాడు. 175 నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తా, ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళి సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, ఆ నియోజకవర్గంలో ఇచ్చేస్తానన్నాడు. రాయలసీమలో టమాటా రైతుల కోసం కొత్త పల్ప్ ఫ్యాక్టరీలు, కెచప్ ఫ్యాక్టరీలు తీసుకొస్తానన్నాడు. కియా పరిశ్రమను తరిమేసి మళ్ళీ భూములన్నీ రైతులకి ఇచ్చేస్తానన్నాడు.
ఈయనకి ఇన్వెస్ట్మెంట్లు తేవటం చేత కాదు, రైతులకు మంచి చేయడం చేత కాదు, రైతుల దగ్గర ఉన్న ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు ఇవ్వడం చేత కాదు, ఒక కొత్త కంపెనీని తీసుకొచ్చి దాని ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే తెలీదు, ఐటీ కంపెనీలు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయి, వాటి వల్ల ఎంతమంది జీవితాలు మారుతాయి అనేది తెలీదు. ప్రతి ఓడికి బటన్ నొక్కా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి బోసడీకే అర్థాలు చెప్తాడు ఈయన. ఇట్లాంటి తెంగర రాజకీయ నాయకులతోటి, ఇట్లాంటి మానసిక స్థితి ఉన్న రాజకీయ నాయకులతోటి రాష్ట్రం ముందుకు వెళ్ళదు. సీరియస్గా చెప్తున్నా, ఇట్లాంటి మైండ్ సెట్, ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి నాయకులతోటి రాష్ట్రం ఏ రోజు ముందుకు వెళ్ళడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని వచ్చాడు, చెట్లు నరికిచ్చాడు, నల్లగొడ్లు వేసుకున్న వాళ్ళని ఆయన సభల్లోకి ఎంటర్ చేయలేదు, లోపల నుంచి బయటికి వెళ్ళనీయకుండా గుంటలు తవ్వాడు, చుట్టూ బారికేడ్లు పెట్టాడు, పోలీస్ బందోబస్తు పెట్టాడు. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. మీరు దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేనే చెప్తున్నా ఈ మాటలన్నీ. సీరియస్గా నేను ఆలోచిస్తుంది, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి 40% ఓట్లు అసలు ఎందుకు పడినాయి, ఎవరు వేసిన వాళ్ళు, ఆయన ఏం చేశాడని 40% ఓట్లు వేశారు. మీ స్వలాభం ఆయన 13,000 ముగ్గురు పిల్లలున్న 13,000 వేసాడు అనుకోండి, ఆ 13,000 ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. ఆ పిల్లలు బాగా చదువుకున్న తర్వాత ఒక కంపెనీకో ఉద్యోగాలు తీసుకొచ్చి ఇస్తేనో, వాళ్ళ జీవన స్థితిగతులు మారితేనో మీ కుటుంబం అంతా మారుద్ది. మీ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడంటే మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థ అంతా మారిపోద్ది. మీరు సమాజంలో పెద్దోళ్ళకి చలామణి అవుతారు, మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం అవుతాయి. అంతేగాని ఈ రోజుకి ఎవరో 10,000 ఇచ్చారు, లేకపోతే 5,000 అకౌంట్లో పడినాయి, లేకపోతే 15,000 అకౌంట్లో పడినాయి, సంవత్సరానికి 15,000 వస్తున్నాయి అనుకుంటే ఈ 15,000 మనమేం దాచిపెట్టాం. మన ఆర్థిక పరిస్థితి ఒప్పుకోద్దు దానికి. ఇంట్లో పిల్లల్ని చదివించుకోండి, మంచిగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళని ఉద్యోగాల్లో జాయిన్ చేసే ఉద్దేశంతో చదివించండి. 10వ తరగతి ఆపేసిన పిల్లల్ని ఇంటర్ జాయిన్ చేయండి. ఇప్పుడు వెళ్ళి మీ పిల్లలు ఎటువంటి వ్యసనాలకి అలవాటు పడకుండా చూసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో గంజాయి విపరీతం అయిపోయింది, డ్రగ్స్ విపరీతం అయిపోయింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా కూడా ఆంధ్ర రాష్ట్ర మూలాల నుంచే వచ్చింది ఇది అని చెప్పి రాష్ట్రం పరువు పోయింది. రాజధాని లేని రాష్ట్రంగా ఎదిగిపోయింది. ఒక పెట్టుబడి లేని రాష్ట్రంగా రాష్ట్రం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలన. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. అర్థం చేసుకుంటారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. దయచేసి మంచేది చెడేది, మన కుటుంబ జీవన స్థితిగతులు ఎప్పుడు మారుతాయి, ఎవరు అధికారంలో ఉంటే మారుతాయి, ఎవరికి అధికారం ఇవ్వకూడదు, ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఎవరు అభివృద్ధిని కోరుకుంటారు, ఎవరు అరాచకాన్ని కోరుకుంటారు. నడి రోడ్డు మీద చంద్రయ్య గొంతు కోసేస్తే జై జగన్ అనలేదని దాని గురించి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి. మొన్న ఎవరో రప్ప నరుకుతామని పోస్టర్లు పెట్టుకుంటే పుష్ప డైలాగ్ పెట్టుకున్నా కూడా తప్పేనా అంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలకు సీరియస్గా అనర్హుడని నా 100% ఫీలింగ్. మీరు కూడా ఆలోచించుకోండి ఖచ్చితంగా. నమస్కారం.